పొద్దుకు తిండి లేదు, తాగడానికి రేపు నీళ్లు కూడా దొరకవు. దారిద్ర్యం తాండవిస్తున్న మేకపోతు గాంభీర్యం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. విషనాగుల్ని పాలు పోసి పెంచిన పాకిస్తాన్కి చివరికి ఏం మిగిలింది? ఉగ్రవాదం. భారత్ పై విషం కక్కుతూ ప్రపంచ దేశాలు చీకొట్టుకునే పరిస్థితి తెచ్చుకుంది. ఒక పక్క భారత్ ఆకాశమే హద్దుగా ఎదిగిపోతుంటే పాకిస్తాన్ మాత్రం నైతికంగా, ఆర్థికంగా పాతాళంలోకి కూరుకుపోతోంది. తన నెత్తికి తానే కొరువి పెట్టుకునే సిచ్యువేషన్లోకి వచ్చేసింది. సంక్షోభంలో పాకిస్తాన్ పోలికే లేదు, పోల్చుకోవడానికి ఏం లేదు. అది దివాలా అంచున ఉన్న దేశం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దశలో ఉన్నాం మనం. పోనీ నిన్నో మొన్నో స్వాతంత్రం వచ్చిన దేశమా అంటే మనతో పాటు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న పొరుగు దేశం. కానీ మనం శిఖరాగ్రానికి చేరుకునే ప్రయత్నంలో ఉంటే అథపాతాళంలోకి కూరుకుపోతోంది దాయాది దేశం. కాలం కలిసిరాక కాదు, చేసిన పాపాల ఫలితం. పామును పాలు పోసి పెంచినట్లు ఉగ్రవాదాన్నే నమ్ముకున్నందుకు దక్కిన ప్రతిఫలం. బ్రిటిష్ పాలనలో భారత్లో అంతర్భాగం. కానీ స్వాతంత్ర్యానంతరం మత ప్రాతిపదికన వేరుపడ్డ పాకిస్తాన్ పాచిపట్టిన రాయిలా కదలిక లేకుండా అక్కడే ఉంది. ఏ రంగంలోనూ ఎదగలేకపోయింది. కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉగ్రవాదుల స్వర్గధామంగా. ఆ ఉగ్రవాదమే పాకిస్తాన్ పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయింది. రాజకీయ అస్థిరత, సైనిక జోక్యం, ఆర్థిక సంక్షోభం, ఎటు చూసినా ఆ దేశంలో దారిద్ర్యం తాండవిస్తోంది. అగ్రదేశాల సరసన చేరిన భారత్ కొత్త లక్ష్యాలతో దూసుకుపోతుంటే సమస్యలు, సవాళ్లలో కూరుకుపోతోంది పాకిస్తాన్. పెహల్గాం ఉగ్రదాడితో ప్రపంచం ముందు మరోసారి దోషిలా నిలుచుంది పాకిస్తాన్. బుకాయించినా ఎవరూ నమ్మేలా లేరు. పాక్ ఆర్మీ చీఫ్ కి తాలిబాన్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కి తేడా లేదని నిష్కర్షగా చెప్పేసింది అగ్రరాజ్యం. ఎందరు మొట్టికాయలు వేసినా, ఎవరు మొహాన ఊసినా కుక్కతోక వంకర అన్నట్లు ఆ దేశం బుద్ధి మాత్రం మారడం లేదు. దొంగ దెబ్బతీసి నిరాయుధులైన సామాన్యులను పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్ర చర్యని ప్రపంచమంతా చీకొడుతోంది. భౌగోళికంగా వ్యూహాత్మక అవసరాలున్న ఒక్క చైనా తప్ప మరే దేశం కూడా పాకిస్తాన్కి సాయం చేసే పరిస్థితి కనిపించడం లేదిప్పుడు. నోట్లో వేలు పెట్టినా కొరకలేమన్నట్లు మాట్లాడుతోంది. కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వెంటనే ఉల్లంఘించి సరిహద్దుల్లో తెగబడటంతోనే పాకిస్తాన్ కన్నింగ్ బుద్ధి బయటపడింది. పాకిస్తాన్ ఐఎస్ఐనే పెహల్గాం దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ ను సృష్టించింది. తన తప్పు లేకపోతే ఉగ్రదాడిని సమర్థించేలా పాకిస్తాన్ ఎందుకు మాట్లాడుతుంది? పెహల్గాంలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులట. ఎవడో గాలికి మాట్లాడలేదు ఈ మాట. బాధ్యతగా స్పందించాల్సిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ కారు కూతలివి. ఉగ్రవాదుల దుశ్చర్యను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నా తమ నీతిమాలిన చర్యను నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది పాకిస్తాన్. ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ కి వెంటిలేటర్ ఎలాగో పాకిస్తాన్కి ఉగ్రవాదమే ప్రాణవాయువుగా మారిపోయింది. అది లేంది ఊపిరి పీల్చలేనట్లే ఉంది ఆ దేశం పరిస్థితి. ఉగ్రవాదాన్ని నమ్ముకున్న దేశాలు చీలికలు పీలికలైపోతున్నా, అంతర్గత యుద్ధంలో కూరుకుపోతున్నా పాక్ బుద్ధి మారడం లేదు. 1.25 సమస్యలు ఆ దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆ మధ్య ఆహారం కోసం అలమటించే పరిస్థితి వచ్చింది. గుక్కెడు నీళ్లందక గొంతు పిడిచగట్టుకుపోయేలా ఉంది. చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవాల్సింది పోయి భారత్ దుస్సాహసానికి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పాక్ పాలకులే కాదు, ఆ దేశ సైన్యం కూడా గంతకు తగ్గబోంతే. దేశంలో తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభం, ప్రజల్లో అసంతృప్తి మంటలు ఎగిసిపడుతుంటే అవన్నీ పక్కన పెట్టి భారత్ ని నిందించడమే పనిగా పెట్టుకుంది అక్కడి సైన్యం కూడా. పాక్ సైన్యంలోని అంతర్గత రాజకీయాలు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుర్చీని కదిపేలా ఉన్నాయి. అందుకే భారత్ ని బూచిగా చూపిస్తూ కశ్మీర్ వంటి సెంటిమెంట్ ని అడ్డుపెట్టుకోవాలనుకుంటున్నారు అక్కడి సైన్యాధ్యక్షుడు. పాక్ సైన్యానికి, పాలకులకు అయితే ఒళ్ళో కూర్చునేంత చనువు, లేదంటే తిరుగుబాటు చేసేంత వైరం ఉంటాయి. ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి పాక్లో జరుగుతోందదే. ఆర్మీ చీఫ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతుంటే అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా నేల విడిచి సాము చేస్తున్నారు. క్రికెట్ మైదానంలో దుమ్మురేపిన ఇమ్రాన్ ఖానే ఏమీ చేయలేక చేతులెత్తేస్తే, సొంత అన్న అస్త్ర సన్యాసం చేస్తే ఆయన మాత్రం అద్భుతాలు సృష్టిస్తానంటున్నారు. ఈ మధ్య పంజాబ్ ప్రావిన్స్ లో ఓ సభలో హుషారెక్కువై అలా చెయ్యకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదని డాంబికాలు పలికారు పాక్ ప్రధాని. ఆయన చేసిన సవాలేంటో తెలుసా? ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ ని ఓడిస్తారట. కలలోనైనా అది జరిగే పనేనా?
అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లే ఉంది. పాక్ ప్రజలకు కూడా అర్థమైపోయింది. అంతర్యుద్ధం సంగతెలా ఉన్నా పాకిస్తాన్ పరిస్థితి చినుకుల బనీని మీద అతుకులు కోటేసుకున్నట్లే ఉందిప్పుడు. ఆ దేశ ఆర్థిక పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దీనావస్థలో ఉంది పాకిస్తాన్. ఇంకా పాకిస్తాన్ రైల్వేస్ కి కనీసం ట్రైన్లు నడిపేందుకు డీజిల్ కు కూడా డబ్బులు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులను ఆఫీసులకు రావద్దంటున్నారు. విద్యుత్ను ఆదా చేయడానికి మాల్స్, మార్కెట్లు తొందరగా మూసేయమని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరెంట్, నగదు కొరతతో అల్లాడుతోంది దాయాది దేశం. అంతకుముందు అమెరికా ఎంగిలి మెతుకులైనా విధులిచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. పాకిస్తాన్ని ప్రోత్సహించడం ఎంత ప్రమాదమో అగ్రరాజ్యానికి కూడా తెలిసొచ్చింది. ఇక ఆ దేశానికి ఉన్నదల్లా మరో గుంటనక్క చైనానే. కానీ చైనా నుంచి రుణాలు పెరిగిపోవడం, దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తుండటంతో పాకిస్తాన్కి కాలు చెయ్యి ఆడటం లేదు. ఆ మధ్య గోధుమ పిండికి కూడా కొరతొచ్చింది. ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. చివరికి గ్యాస్ కొరత కూడా పాక్ ప్రజలను వేధిస్తోంది. దేశ ప్రజలు రోజుకు 1-2 టీలతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వ పెద్దలే అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే పాకిస్తాన్ పరిస్థితేంటో తెలిసిపోతోంది. పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఉన్న నిధులను పొదుపుగా వినియోగించుకునేందుకు నిత్యావసరం కాని వస్తువుల దిగుమతిని కూడా ప్రభుత్వం నిలిపివేసింది. భారత్తో పోల్చుకోవడం కాదు కదా, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో అల్లాడిపోతోంది. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల దగ్గర అప్పు చేసి పప్పుకూడు తింటున్న పాకిస్తాన్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ దరిదాపుల్లోకి కూడా రావడం అసాధ్యం. ఆ విషయం అక్కడి పాలకులకు తెలుసు. అందుకే ఈ ఉగ్రముఖలతో నాటకాలు, మతంతో చెలగాటాలు. దివాలా అంచున ఉంది పాక్ ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు అడుక్కున్నా కూడా ఎవ్వరు పైసా కూడా విదల్చలేని పరిస్థితి. మొన్నటి దాకా దువ్విన చైనా కూడా ఇప్పుడు పట్టించుకోదేమో. పాక్ ఆర్మీ చీఫ్ కి బిన్ లాడెన్ కి తేడా లేదని చెప్పేశారు పెంటగాన్ ప్రతినిధి. భారతీయుల రక్తంతో హోలీ ఆడాలి అనుకున్న పాకిస్తాన్ బతుకు బస్టాండే. పాకిస్తాన్ను నలువైపులా నుంచి సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. 1971 నాటి కంటే దారుణమైన పరిస్థితులను పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. 1971లోనే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్లు ఈ మధ్య అరబ్ ఎమిరేట్స్ కి వెళ్లి ఆర్థిక సాయం కోసం దేవరించాల్సొచ్చింది. 10 ఏళ్ల కాలంలోనే కనిష్ట విదేశీ మారక ద్రవ్య నిల్వలున్న పాకిస్తాన్ తెచ్చిన అప్పులు తీర్చడం కూడా కష్టమేనంటున్నారు. 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో జీడీపీ తలసరి ఆదాయం భారత్ కంటే 46% ఎక్కువ ఉండేది. ప్రస్తుతం ఇది 20% తగ్గిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ జీడీపీలో 60% కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయింది. ప్రపంచమంతా ప్రపంచీకరణ దిశగా ముందుకు సాగినా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్నే నమ్ముకుంది. మతోన్మాదం కూడు పెట్టదని తెలిసినా విషనాగుల్ని సాకుతూ వచ్చింది. చైనాపై వ్యతిరేకత పరోక్షంగా పాకిస్తాన్పై పడుతోంది. పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. సౌదీ అరేబియా, చైనా మొహాన తలుపేసే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు. ఎప్పుడో 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ వెన్ను విరిగినట్లే. ఈ ఒప్పందంలో భాగంగా సింధు నది పరివాహక ప్రాంతం నుంచి 80% నీటిని భారతదేశం ఎగువ నదీ తీర రాష్ట్రంగా పాకిస్తాన్కు అందిస్తూ వచ్చింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత వ్యవసాయ రంగంపైనే కాకుండా పాక్ విద్యుత్ సరఫరాపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అక్కడి టార్బెలా, మంగ్లా వంటి జల విద్యుత్ కేంద్రాలు ఈ నదీ జలాలపైనే ఆధారపడ్డాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి పట్టణ కేంద్రాలకు నీరు నిలిచిపోతే పాక్లో అంధకారం అలుముకోవడం ఖాయం. ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలు ఓ పక్క ఈసడించుకుంటుంటే మరోవైపు దేశంలో వేర్పాటువాద ఉద్యమం పాకిస్తాన్ని పరేషాన్ చేస్తోంది. బలూచిస్తాన్ ఉద్యమం పాక్ పాలకులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. 1947లో ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు బలూచివాసులు. ఈ మధ్య పట్టపగలే రైలు మార్గాన్ని పేల్చేసి రైలును హైజాక్ చేసి పాక్ సైన్యంపై దాడికి దిగారు. ప్రభుత్వం, పాక్ సైన్యం అంతర్గత సంక్షోభంలో చిక్కుకోవడంతో బిఎల్ఏ నుంచి పాక్ పాలకులకు మరో ముప్పు పంచి ఉన్నట్లే. బలూచిస్తాన్ విడిపోయే పరిస్థితే వస్తే
పాకిస్తాన్ రెక్కలు విరిగినట్లే. ఎందుకంటే విస్తీర్ణం పరంగా చూస్తే బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో 44%, అంటే దాదాపు సగం ఉంటుంది. బలూచిస్తాన్ విడిపోతే పీఓకే తిరిగి భారత్లో అంతర్భాగం అవకాశం ఉంటుంది. అదే సమయంలో పాకిస్తాన్ తీర ప్రాంతం కూడా తగ్గుతుంది. అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మరుగుజ్జుగా మిగిలిపోతుంది. ప్రపంచ రాజకీయాల్లో పాక్ పాత్ర కనుమరుగవుతుంది. అంతర్గత కుమ్ములాటలు, నెత్తిన తెచ్చిపెట్టుకున్న ఉగ్రవాదులతో చివరికి అసలు పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఏమో ఉగ్రవాదానికి మద్దతు విషయంలో పాక్ మంత్రి నోరు జారారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచి పోషించామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పడం ఆ దేశ దివాలాకోరుతనానికి నిదర్శనం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కొన్ని కఠిన చర్యలు తీసుకోగానే చిగురుటాకులా వణికిపోయింది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం నిషేధించింది. గతంలో ఇచ్చిన వీసాలు రద్దు చేసింది. భారత్లోని పాక్ హైకమిషన్ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామాబాద్లో ఉన్న వివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ భారత్తో పోల్చుకోవడం హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే. ఆ దేశ ప్రముఖులే పాక్ పాలకుల గాలి తీసేస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా తన దేశ తీరును వరుస ట్వీట్లతో ఎండగడుతున్నారు. అణుబాంబు వెయ్యాల్సిన పనిలేదు, ఆయుధ సంపత్తిని వృధా చేసుకోవాల్సిన పనిలేదు. అదేదో సినిమాలో గట్టిగా అరిస్తే గుండె పగిలి చస్తావు అన్నట్లుంది పాకిస్తాన్ పరిస్థితి. కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. మనింటి గుమ్మానికి తలుపులు లేవన్న విషయాన్ని మరిచి పక్కింటి గోడలెక్కి తొంగి చూసే అలవాటే ఆ దేశం కొంప ముంచుతోంది. అన్నమో రామచంద్ర అంటూ రోడ్డున పడి అడుక్కోవడానికి పాకిస్తాన్ జస్ట్ అడుగు దూరంలోనే ఉంది.